నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నివేదిత పేతరాజ్ పైన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఆమెకు ఒక హీరో 50 కోట్ల విలువ చేసినటువంటి ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది దుబాయ్ లో. సో ఈ వార్త పైన నివేదిత పేతరాజ్ స్పందించింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో నివేదిత పేతరాజ్ ఇప్పుడు వరకు 20కి పైగా సినిమాలు చేసింది. సో తను ఎప్పటి నుంచో దుబాయ్ లో ఉంటున్నట్టుగానే మనకు అందరికీ తెలుసు. బట్ దుబాయ్ లో 50 కోట్ల విలువైనటువంటి ఒక ఇంటిని నివేదిత పేతరాజ్ కి గిఫ్ట్ ఇచ్చాడు ఒక హీరో అని చెప్పేసి వార్త పైన తిని స్పందించి, నన్ను వదిలేయండి, నేను గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ లాగేని ఆవిడ చెప్పడం జరిగింది. సో అసలు ఈ స్టోరీ వెనుకున్నటువంటి అసలు స్టోరీ ఏంటి? ఇప్పుడు చూసుకుంటే మనం రీసెంట్ గా త్రిష మీద ఎలాంటిదే వచ్చింది. ఆమెకి 25 కోట్లు ఎంతో ఇంకా ఎక్కువ ఆఫర్ ఇచ్చారు ఒక గడపటం కోసం ఒక రిసార్ట్ లో అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అది ఇంకా జనం ఇంకా దాన్ని మర్చిపోలేదు. మళ్ళీ కొద్ది రోజుల్లోనే నివేదిత పేతరాజ్ మీద సో ఇలాంటి మళ్ళీ రావటం, వార్తలు రావటం, అంటే ఇవన్నీ కూడా వీటిని మామూలుగా చెప్పాలంటే మన తెలుగు భాషలో నీలి వార్తలు అంటారు, గాసిప్స్. సో నీలి వార్తలు అండి. ఆమె వర్షన్ ప్రకారం నేను కూడా మీ ఇంట్లో ఎలా ఆడవాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారో నేను కూడా అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకునే అమ్మాయిని, దయచేసి రాసే ముందు ఒకసారి ఒక అమ్మాయి జీవితం ఏమవుతుంది అనేది ఆలోచించి అప్పుడు రాయండి ఈ వార్తలు. ఈ వార్తలు ఎలాంటి నిజం లేదు అని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చాలా డీటెయిల్డ్గా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక లెటరే రాసింది, ఒక అప్పీల్ చేసింది అనమాట. సో నన్ను వదిలేయండి, ఇలాంటివి నా మీద రాయకండి అని చెప్పేసి. చాలా కాలంగా అంటే ఆ అమ్మాయి తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్ బేస్డ్గా ఉంటూ వస్తుంది. అది కూడా అద్దెంట్లో ఉంటున్నామని కూడా మెన్షన్ చేసింది. తన దాంట్లో మెన్షన్ చేసింది. సో నేనే గనక నా మీద చాలా డబ్బులు పెడుతున్నారు జనం అని చెప్పేసి రాస్తున్నారు, అవన్నీ అబద్ధం అని చెప్పేసి. ఉదయనిధి స్టాలిన్ మీద ఇప్పటిదాకా అయితే ఈ రకమైనటువంటి వివాదం ఎప్పుడు తనకి రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి 2017లో ఒక మూవీ చేశారు. తెలుగులో దాని అర్థం వస్తే సాధారణంగా నా మనసు బంగారం, పొదువాగా ఎన్ మనసు తంగం, ఆ సినిమా పేరు తమిళ్లో. సో ఆ సినిమాలో జంటగా నటించారు వాళ్ళు. అప్పుడు ఎలాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి అమ్మాయి పాగల్ అని ఒక సినిమా, అట్లాగే ఇంకో సినిమా కూడా తనతో చేసింది, ఎవరు మన విశ్వక్సేన్ తోటి. ఈ 2 సినిమాలు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య లింక్ చేస్తూ కొన్ని వార్తలు అప్పుడు కూడా వచ్చినాయి, ఇట్లాగే నీలి వార్తలు. అయితే అవి మరీ ఎక్కువగా ప్రచారంలోకి రాకపోబట్టి సరిపోయింది. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఆమె కోసం ఏకంగా 50 కోట్ల విలువైన ఇంటిని ఆమె కోసం కొనిచ్చాడు. ఇక్కడ రెండు, ఒకవైపు ఆమె ఎఫెక్ట్ అవుతుంది, అలాగే ఉదయనిధి స్టాలిన్. సో తను కూడా తన భార్య కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆమె డైరెక్టర్ కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. సో అలాంటి స్టాలిన్ కొడుకైనప్పటికీ కూడా, ముఖ్యమంత్రి కొడుకైనప్పటికీ కూడా తనకంటూ తనదైన వ్యక్తిత్వంతో తను ముందుకెళ్తున్నాడు. కాకపోతే డిస్ట్రిబ్యూటర్గా అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో అంటే తనకు అపోజిషన్ గా ఉండే, ఎవరైతే తన పార్టీకి అపోజిషన్ గా ఉండే హీరోలు ఉంటారో వాళ్ళ సినిమాలకి అతను సరైన థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు అని కొన్ని వచ్చినాయి. వచ్చినప్పటికీ కూడా అతను అవి పెద్దగా అంటే తను ఎక్కువ స్పందించడం కానీ అలాంటిది ఏమీ చేయలేదు. ఒక డిస్ట్రిబ్యూటర్గా వన్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూటర్. అట్లాగే తను హీరోగా కూడా లాస్ట్ టైం అతను ఏదైతే రీసెంట్గా చేసిన మామన్నన్ అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అది కూడా ఒక డౌన్ ట్రాడెన్ పీపుల్కి ప్రతినిధిగా ఆ సినిమాలో అతను కనిపించాడు. ఇదే నా హీరోగా నా చివరి సినిమా కాబోతుంది అని చెప్పేసి అతను అప్పట్లో ప్రకటించాడు. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ తోటి ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత, అంటే 2017లో వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పనిచేయడం అనేది జరగలేదు. 6 ఏళ్ళు దాటిన తర్వాత ఈ వార్తలు వాళ్ళిద్దరి మీద రావడం అనేది, అది కూడా అంటే మిగతా ఎక్కడా రాలేదు కానీ తమిళ మీడియాలో రావటం, అది ఒక సెన్సేషన్ అవ్వటం. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ కావటం వల్ల అక్కడ మరింత సెన్సేషన్ అయింది న్యూస్. ఈ మధ్య తను రాజకీయాల్లో కూడా సెన్సేషన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా ఆయన చాలా సెన్సేషన్ అవుతున్నారు. పైగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి
అవునండి. తను ఒక మినిస్ట్రీ కూడా లీడ్ చేస్తూ ఉన్నారు కదా! అవును. అవును. ఉదయనిధి స్టాలిన్. అండ్ ఈ విషయం బయటకొచ్చిన తర్వాత ఇలాగ ఉదయనిధి స్టాలిన్ నివేతా పేతురాజ్‌కి 50,00,00,000 విలువైనటువంటి ఇంటినిచ్చారనే దానిపైన తిను స్పందించడమే కాకుండా, ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అని కాకుండా, కొద్ది రోజులుగా నేను, నా ఫ్యామిలీ డిప్రెషన్‌లో ఉన్నాము అనేటువంటి మాట కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా. అవును. ఎందుకు ఆ మాట చెప్పడం జరిగింది? అసలేం జరిగింది? ఆ అమ్మాయి యాక్చువల్‌గా తను 16 సంవత్సరాల నుంచే నేను డబ్బు ఎర్న్ చేస్తూ ఉన్నాను. హ్మ్. ఎందుకంటే ఆమె మొదట్లో మోడల్‌గా చేసింది. హ్మ్. తర్వాత మిస్ ఇండియన్ మిస్ ఇండియా యూఏఈగా గూడా ఆమె గెలిచిందామె. ఓకే. బ్యూటీ కాంటెస్ట్‌లో గెలిచింది. అట్లాగే మిస్ వరల్డ్ వైడ్‌గా దాంట్లో పోటీ చేసి ఫైనలిస్ట్‌గా వచ్చింది. టాప్ 5లో ఉంది. ఓకే. సో, అలాంటి నేపథ్యం నుంచి అంటే అప్పటి నుంచి ఆమెకి ఎండార్స్‌మెంట్ చేయటం. హ్మ్. సో, అట్లా 16 ఏళ్ల నుంచే నేను దాంట్లో ఉన్నాను. కాబట్టి బహుశా అంటే ఆ అమ్మాయి ఈ దీంట్లో ఉండడం, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండడం తెలిసిందే కదా మనకి. ఎంటర్‌టైన్‌మెంట్ అవును. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కనిపించారంటే ఎప్పుడైనా తరచుగా ఒక 2, 3 సినిమాలు కలిసి పని చేసినా వాళ్ళిద్దరికీ లింక్ చేయటం, అవును. లేదా ఎక్కడైనా కలిసి కనిపించిన వాళ్ళిద్దరి మీద అదే అభిప్రాయాన్ని దాంతోటి రకరకాల కట్టుకథలతోటి ప్రచారాలు రావటం ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయం. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఆవేదన వ్యక్తం చేసింది. సో, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. అవును. సో, ఇది సినిమా లేదా ఇంకోటి ఎంటర్‌టైన్‌మెంట్ మోడలింగ్ అయినా ఆమె వృత్తది. సో, అవును. ఆమె ఆ రంగాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చింది. తెలుగులో కూడా చాలా మంచి అవును. ప్రజాదరణ సంపాదించుకుందామె. 'చిత్రలహరి' సినిమా కానివ్వండి, అవును. 'అలవైకుంఠపురంలో' సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా చాలా ఆమెకి మంచి పేరు వచ్చింది. అవును. తనకంటూ ఒక ముద్ర ఐడెంటిఫికేషన్ వచ్చింది ఒక చేసిన సినిమాల ద్వారా చెప్పుకోవాలంటే మంచి తెలుగు మంచి పేరు సినిమాలు. వచ్చింది. సో, కాబట్టి అనవసరంగా ఎవరినైనా ఒక అమ్మాయిని గాని, అబ్బాయిని కానీ హ్మ్. అనవసరంగా ఇలాంటి ఒక అంటే ఇప్పుడు స్కాండల్స్ అంట కదా! హ్మ్. హ్మ్. ఇలాంటి స్కాండల్స్ ఇది మరీ ఏందంటే వాళ్ళ వ్యక్తిత్వ హననం అంటారు. అంటే అవును. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి ఈ కైండ్ ఆఫ్ న్యూసెస్. ఇప్పుడు మళ్ళీ తెర ఆ! మీదకొస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నట్టున్నారు. ఇలాంటి న్యూస్‌లు స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మధ్య కాలంలో ఇలాంటివి కూడా మళ్ళీ చాలా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. హీరోయిన్స్ మీద కావచ్చు, హీరోస్ మీద కావచ్చు. అంటే గతంలో హీరోయిన్స్ కన్ గతంలో ఎలా ఉండేదంటే ఇలాంటి రాసే స్కాండల్స్ రాసేయి సెపరేట్‌గా ఉండేది. హ్మ్. దాన్ని హ్మ్. అప్పట్లో యెల్లో మీడియా అనేవాళ్ళు. సో, అవన్నీ కూడా గాసిప్స్ రాసే మ్యాగజైన్స్ గాని వీటన్నిటికి అవి సెపరేట్‌గా ఉండేవి. అవును. మార్కెట్‌లో వాటిని దొంగచాటుగా అమ్మేవాళ్ళు. సో, ఒక ఈవెన్ ఆ రకమైనటువంటి తర్వాత నిషేధం. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ఆ! కూడా. సో ఇప్పుడేమైంది తగ్గాయి. ఇప్పుడేమైపోయింది? ఈ న్యూస్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్‌లోకొచ్చేసాయి. హ్మ్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి అసలు విశృంఖలంగా అడ్డుకట్ట అనేదే లేకుండా అంటే మారు పేర్లతోటి ఐడెంటిఫికేషన్ తప్పుడు ఐడెంటిటీ తోటి అకౌంట్స్ క్రియేట్ చేసి ఏదైనా కానివ్వండి ఎక్స్ అవును. కానివ్వండి, లేకపోతే ఇన్‌స్టా కానివ్వండి, లేకపోతే ఫేస్‌బుక్ కానివ్వండి. ఇలాంటి వాటి ద్వారా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అవును. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వానికి దెబ్బ తగిలే విధంగా ఇలాంటి వార్తలు పుట్టించి సో, నిజంగా చెప్పాలంటే వాళ్ళకెంతో మనోవేదన. అవును. సినిమాల్లో చేసినంత మాత్రాన వాళ్ళకి వ్యక్తిత్వం లేకుండా పోతుందా? అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే. అవును. సో, ఎందుకు వాళ్ళ మీద ఇది రాయాలి? నిజంగానే ఇది ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. నిజంగా ఉంటే గనక నువ్వు రాస్తే దానికేదైనా మామూలుగా అడుగుతారు కదా! అవును. ప్రూఫ్ ప్రూఫ్ ఏమన్నా ఉంటే ఉందా అవును. అన్నట్టు. సో, అలాంటి ప్రూఫ్ ఏదైనా ఉంటే రాయొచ్చు. కానీ అలాంటి ఏమి లేకుండా ఆధారాలు ఏమి లేకుండా రాయిస్తే నిజంగానే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి మానసిక వేదన కూడా మనం కలిగించిన వాళ్ళం అవుతాం. అవును. అది సో, ఈ అంశం మీదయితే తను చాలా కూల్‌గానే స్పందించిందనే చెప్పుకోవాలి. నివేతా పేతురాజు రిక్వెస్టింగ్ గానే ఉంది. సో, మరి దీని మీద కొంచెం సీరియస్‌గా ముందుకు పోతుందా? ఈ గాసిప్ పైన ఎలాగనేది చూద్దామండి. అండ్ తను చెప్పేసింది. నేను ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోదలుచుకోలేదు. హ్మ్. రాసేవాళ్ళు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాయండి. దయచేసి అని ప్రార్థిస్తున్నానని చెప్పేసి తను అది అవును. అభ్యర్థించింది సో, కూడా. ఇకపై మరి ఇలా తప్పుడు మాత్రం రాసేవాళ్ళు మరి ఆగుతారా? ఇప్పుడు నివేదా పేతురాజు చెప్పిన దాన్ని బట్టి లేకపోతే ఇంకా వేరే వేరే కొత్త కొత్త వార్తలేమన్నా తీసుకొచ్చి రాస్తారా హీరోయిన్స్ పైన ఏంటనేది చూద్దామండి.